హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' గారు హీరోగా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో పాత్ర చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ 'నయనతార' గారు హీరోయిన్‌గా నటిస్తుండగా, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, అలానే సాహు గారపాటి గారి షైన్ స్క్రీన్ సంస్థలపై మెగాస్టార్ కుమార్తె సుష్మిత గారు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్‌తో పాటు తాజాగా వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇద్దరిపై చిత్రీకరించినటువంటి స్పెషల్ సాంగ్ కూడా విశేషమైనటువంటి రెస్పాన్స్‌నైతే అందుకుంది. మొత్తంగా అవన్నీ కూడా ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచడంతో పాటు, ముఖ్యంగా తొలిసారిగా మెగాస్టార్‌తో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకుండటంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు విక్టరీ ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్, సాధారణ ప్రేక్షకులు కూడా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా అయితే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు తన మార్క్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయని, చిరంజీవి గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు మాత్రమే కాదు, అందరినీ అలరించే విధంగా 2:30 గంటల పాటు ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాని తాను తెరకెక్కించినట్లు తాజాగా అనిల్ రావిపూడి గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకురావడం జరిగింది. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం తన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చినటువంటి సక్సెస్ స్ట్రీక్‌ని కొనసాగించడం మాత్రమే కాదు, ఇది తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనేటువంటి ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఓవరాల్‌గా జనవరి 12న 'మనశంకర వరప్రసాద్' గారు రిలీజ్ అనంతరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.